హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచ్చింతల యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు గోరుచిక్కుడు ఫ్రై చేయబోతున్నాము. గోరుచిక్కుడుకాయ తీసుకున్నాము, అది కొంచెం సన్నగా కట్ చేసుకొని వచ్చేద్దాం. గోరుచిక్కుడుకాయ సన్నగా కట్ చేసుకునేసినాము. ఇప్పుడు నీట్గా దీన్ని కడుక్కొని బాయిల్ చేసుకున్నాం. గోరుచిక్కుడు బాగా నీట్గా కడుక్కునేసినాం. ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాము. ఇందులో సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మనం గోరుచిక్కుడు బాయిల్ చేసుకోవాలా. గోరుచిక్కుడు ఉడికిన తర్వాత చూద్దాం. పల్లీలు, పచ్చి కొబ్బరి, కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము. కొద్దిగా పచ్చిమిరపప్పు, కొద్దిగా ధనియాలు, పచ్చి కొబ్బరి, ఇవన్నీ బాగా వేయించుకోవాలా 1-2 నిమిషాలు. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం. ఇది మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. గోరుచిక్కుడు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా పచ్చినిపప్పు, ఆనియన్, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాము. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆవాలు, పచ్చినిపప్పు, కొద్దిగా జీలకర్ర, పచ్చినిపప్పు వేసుకున్నాము. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇప్పుడు గోరుచిక్కుడు, మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేద్దాం. వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం, పొట్టు తీయకుండా అది వేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర, గోరుచిక్కుడు వేపుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునేద్దామా. గోరుచిక్కుడు వేపుడు రెడీ అయిపోయిందండి. గోరుచిక్కుడు కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరుచిక్కుడు వేపుడు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అన్నిటికీ బాగుంటుంది. రైస్లోకి కూడా వేసుకున్నాం చూడండి. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అచ్చింతల యూట్యూబ్ ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.